మేజర్ హైలైట్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయి. రొటీన్ స్టోరీ ఏం లేదు కానీ బేసిక్ గా ఇది ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ కదా, సో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నట్టు ఉంటది. బట్ కానీ ట్విస్ట్లు బాగున్నాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ మన టిల్లు టైమింగ్ క్రేజీ ఉంది, చాలా బాగుంది మూవీ. వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ప్లస్ పాయింట్స్ యాక్టింగ్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ గ్లామర్ అండ్ నెక్స్ట్ మ్యూజిక్. ఆసమ్ మూవీ బాగుంది. పార్ట్ 3 హింట్ ఏం లేదు, ఎండింగ్ ఇక్కడతో. ఎక్సలెంట్ అనమాట. హైలైట్ అసలు పాదానికి దీనికి వేరే కామెడీ అయితే అసలు బీభత్సంగా ఉంటది. ఈ మాట నువ్వు నిజంగానే నన్ను అడుగుతున్నావు అన్నట్టు ఉంటది సినిమా అయితే. అదే ఇంకా ఇప్పుడు అన్ని సినిమాలకి ఈ సినిమాకి అమ్మాయి టోటల్ డిఫరెంట్. దానికి దీనికి లింక్ లేని సినిమాలు తీస్తారు సార్, ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి. ఇది సీక్వెల్ అంటే ఒకదానికి లింక్ చేయడం అంటే ఇది సీక్వెల్ సినిమా. రొమాన్స్ కాదు అంటే కొన్ని గలీజ్ వర్డ్స్ ఉన్నాయి, అవి కామన్. ఇప్పుడు హైదరాబాద్ లో అయితే ఆ లాంగ్వేజ్ వెరీ కామన్. అసలు సెకండ్ పార్ట్ చాలా ఫస్ట్ పార్ట్ కి ఈక్వల్ కదా అదే దీనికి లింక్. ఇందులో కూడా 2 సాంగ్స్ వెరీ ఫంటాస్టిక్ అసలు, ఎక్సలెంట్. చూడొచ్చు, పిల్లలు కొంచెం గలీజ్ పోతున్నాను. నువ్వు పేరు ఏమో కానీ నువ్వు 100% రాధికవి. అసలు మీరంతా అక్కడెక్కడో ఉంటారు. నిజం బ్రో, మామూలు లేదు. మనం టైమింగ్ రైమింగ్ అసలు సినిమా మొత్తం డ్రైనేజ్ పంచాయతీలు అన్ని మనం ముందు పెట్టినట్టు ఎట్లుంటుందో అందులో పంచాయతీలు అన్ని ఉంటాయి బ్రో. రాధిక ఒకటి, లిల్లు ఒకటి, వాళ్ళ డాన్ అంట, మళ్ళీ ఇందులో షానియన్ కూడా వస్తాడు బ్రో. మామూలు లేదు అసలు. ఇందులో రాధిక వస్తుంది బ్రో. ఫస్ట్ లో వచ్చిన రాధిక లెక్క అన్న అయితే అందం అన్నకైతే మామూలు ఫన్. అంటే జస్ట్ డైలాగ్స్, యాక్టింగ్ డైలాగ్స్ తో ఇంత నవ్వించవచ్చు అని. అంటే మ్యాడ్ సినిమా చూసిన తర్వాత ఇందులో నేనైతే ఆ సినిమా తర్వాత నేను అంతలా నవ్వుకోలేదు. ఈ సినిమా చూసి ఫుల్ గా నవ్వుకున్నా. సిద్ధు అన్న చాలా ఇచ్చి పడేసినావు అన్న, మామూలు లేదు సినిమా. అనుపమ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం బ్రో అనుపమని. అందులో అంటది నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు 100% రాధికవి. మీరంతా ఎక్కడో ఉంటారు. అక్కడ నుంచి సిద్ధు గాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు, లప్పగాళ్ళు అని చూస్తూ ఉంటారు, అట్లా పట్టుకుంటారు కదా. ఇందులో రాధిక కూడా కనిపిస్తుంది బ్రో. బట్ మెయిన్ అయి వచ్చేసి సిద్ధు అన్న టైమింగ్ రైమింగ్ మామూలు లేదు. మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంది. డాన్స్, కథ, కార్ఖానా అంతా డిజిటల్ మామూలు లేదు. సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్ బ్రో. నాకైతే బాగా నచ్చింది. హైలైట్స్ అంటే కాదు, ఓల్డ్ మూవీని కొంచెం రీమిక్స్ చేసి చేశారు. సేమ్ డైలాగ్స్ ఉన్నాయి. వేరియేషన్ ఏం లేదు, కామెడీ అయితే ఉంది. ప్రతి సెంటెన్స్ లో కామెడీ ఉంది. అండ్ రెఫరెన్సెస్ టు ఏంటి, స్విగ్గీ అనుకోండి, ఒక ఓలా క్యాబ్ అనుకోండి, మనం లైఫ్ లో జరిగేవన్నీ చాలా బాగుంది. హిలేరియస్ ఉంది. ఎవ్రీ సెంటెన్స్ లో అసలు మనం మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. చాలా బాగుంది అసలు. హ్యూమర్ మన రెగ్యులర్ మల్కాజ్గిరి టైప్ ఉంటుంది కదా, అట్లా ఉంది. సాంగ్స్, మ్యూజిక్, అనుపమ ఇస్ లైక్ రియల్ సర్ప్రైజ్ ఎలిమెంట్. చూడొచ్చండి, అంతేం లేదు. ఐ థింక్ బెటర్ దాన్ మోస్ట్ మూవీస్. I don't know, but ప్రస్తుతం అయితే we should just watch this. 100% Tillu Square is definitely double the fun. టిల్లు బాగా నచ్చాడా? టిల్లు 1 నచ్చిందా 2 బాగా నచ్చిందా నీకు? 2 నచ్చిందా? ఇంకా నచ్చే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫుల్ ఫన్ ఉందా? చిన్నపిల్లలు చూడొచ్చా? మొత్తం ఉందా? నీ వయసు వాళ్ళంతా చూడొచ్చు సినిమాని. మరి నీ ఫ్రెండ్స్ చెప్తావా? డైలాగ్ కూడా చెప్పేదన్నా టిల్లు నీకు బాగా నచ్చింది ఒకటే. నన్ను నిజంగానే క్వశ్చన్ అడుగుతున్నావు రాధిక అని చెప్పు. నీకు టిల్లు 1 బాగా నచ్చింది, 2 బాగా నచ్చిందా? 2 బాగా నచ్చింది. ఎందుకు 2 బాగా నచ్చింది? దీంట్లో ఫైటింగ్స్ బాగున్నాయి. ఇంకా కామెడీ ఎలా ఉంది? హీరోయిన్ బాగుందా? ఓకే, సాంగ్స్ అది బాగున్నాయి. సాంగ్స్ ఓకే. చిన్నపిల్లలు అందరూ చూడొచ్చా ఈ సినిమాని? ఎవరైనా చూడొచ్చు. ఏదైనా డైలాగ్ చెప్పు టిల్లు స్క్వేర్ నీకు బాగా నచ్చింది. హైలైట్స్ అంటే సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మూవీ కామెడీ అయితే థియేటర్ లో పడి నవ్వుతున్నారు అంతే, చాలా బాగుంది. టిల్లు స్క్వేరే బాగుంది యాక్చువల్లీ. అంటే చాలా రిఫరెన్సెస్ ఫస్ట్ మూవీ నుంచి. ఓవరాల్ గా అయితే మూవీ చాలా బాగుంది. నచ్చిందండి. చిన్నపిల్లలు చూడలేదు, ఎక్కువ ఏం లేదు కానీ కొంచెం
రాధిక entry